ఇగో ఈ ఇటుకలు ఎక్కువ యూజ్ చేసినాము కాబట్టి అంత స్టాండర్డ్గా లేదు, అందుకే ఇది యూజ్ చేయలేదు. బొగ్గు శాతం ఎక్కువ చేసి శాంపుల్ టెస్ట్ చేసినట్టు, సో అంత పర్ఫెక్ట్ లేదు, అందుకే 1 కిలోకి పర్ఫెక్ట్ అయింది. చూసారా మీకు ఓవరాల్గా అంత పెద్ద డిస్టర్బెన్స్ లేదు. ఇట్లాంటి యూజ్ చేయొచ్చు కానీ కింది లెవెల్ యూజ్ చేయొద్దు, మీది లెవెల్ యూజ్ చేయాలి. మనుషులు ముట్టంది, నీడ ఎక్కువ ఉండి వర్షం పడంది ఉంటుంది కదా, ఎట్లయినా మీదికి వస్తే స్ట్రక్చరల్ వెయిట్ కూడా పడదు కాబట్టి హైయెస్ట్ లెవెల్ యూజ్ చేస్తే మంచి బార్డర్ లెక్క కూడా అవుతుంది కలర్ లాగా, ప్లస్ ఎక్కువ గుంజుకుంటుంది మనకు గలీజ్ వాసన అవన్నీ కూడా అట్లా. సో మీది పోయిన కొద్దీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు టాయిలెట్లు ఉంటాయి, మన స్నానాలు చేసేంత వరకు గట్టి ఇటుక యూజ్ చేయాలి, తర్వాత దీని పర్సంటేజ్ పెంచుకోవాలి. మీది పోయినాక ఇది పెట్టినామనుకో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వద్దు, నా సెంట్లు అవసరం లేదు. మన టాయిలెట్లలో సెంట్లు కొట్టి ఇంకా అసలు గాలి ఆడది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎప్పటికి ఆన్ చేసి పెడతాం, కరెంట్ అంతా వేస్ట్ అవుతుంటుంది. దానివల్ల ఇట్లుంటే ఆటోమేటిక్ గుంజేస్తుంది మొత్తం. బొగ్గులు విడిగా కూడా పెట్టచ్చు. ఒక చిన్న కుండ పచ్చి ఏదైనా మంచి షోస్ తీసుకొని అందులో బొగ్గులు పెట్టి ఒక చెట్టు మనీ ప్లాంట్ ఏదైనా ఉంటాయి కదా, మనీ ప్లాంట్లు మంచిగానే ఉంటాయి. సో అట్లాంటి ప్లాంట్ ఏదైనా పెడితే మంచి తీగలాగా కిటికీ సైడ్ పోతుంటుంది, మనకు ఆ స్మెల్ అనేది ఆటోమేటిక్ గుంజేస్తుంది. అది బెస్ట్ ఆప్షన్. లేకపోతే ఇక సెంట్లు ఎన్ని కొన్నా సరిపోం మనం. అది కొన్ని ప్లాంట్స్కి బొగ్గు వేస్తారండి, ఆర్కిడ్ వేస్తారు కరెక్ట్. ఆర్కిడ్లో కంపల్సరీ బొగ్గులు, గ్రావెల్, రాళ్ళు వేస్తారు, మట్టి ఉండదు. మీరు నర్సరీలో కూడా కంపల్సరీ బొగ్గు అప్లై చేయండి, దాని ఒక వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. అది తర్వాత ఏముంది, బూడిదనే. బూడిద అంటే అదేదో వేస్ట్ కాదు, విభూది ప్రసాదం వల్ల దానికున్న విలువ హైయెస్ట్. మళ్ళీ నోట్లు వేసుకున్న ప్రాణం బతుంది. ప్రాణం పోవాలి, ఇంత పొట్లంలు ఇస్తారు, ప్రాణం పోయే ముందు ఇంత నోట్లు వేసుకుంటారు హాస్పిటల్లో ఉన్నారు, గట్టిగా అవుతారు అట్లా. బొగ్గు కూడా తింటే తప్పలేదు, రోజు ఇంత తింటారు మీరు ఎట్లయినా. రొట్టెలు, జొన్న రొట్టెలలో బొగ్గు ఉంటుంది, చికెన్ తందూరి చికెన్లో బొగ్గు ఉంటుంది. మాడితే తింటే తప్పులేదు, మంచిది అట్లా. మాడింది తిన్నోళ్ళకు మంచి రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి. ఈవెన్ విషం తాగిన వాళ్ళకు కూడా ఇంత బొగ్గు తినబెట్టుండి బతారు. అంటే హాస్పిటల్ పోయే వరకు ఇంత తినబెట్టుకుంటా పోండి, ఆ విషయాన్ని గుంజేస్తుంటుంది. అవును, బొక్క చార్కోల్ మంచిది కానీ ఆయన బాబా రామ్దేవ్ అప్పుడు అందరు తిట్టిర్రు. బొక్క చార్కోల్, బొక్కలతోటి బొగ్గు ఉంటుంది కదా, అది మెడిసిన్లో యూజ్ చేస్తారు వెనకటి నుంచి, అది హైయెస్ట్ వాల్యూ బొక్కలతోటి బొగ్గు. అందుకే మనోళ్ళని చనిపోతే అది మళ్ళీ పొలంలో తల్లడము, నదులలో తల్లడము చేస్తాం, అది విలువ కాబట్టే తల్లుతాం. కలుషితం చేయనికే కాదు, వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. గంగాలో తలితే కాలినోళ్ళని వేస్తే ఆ బొక్క చార్కోల్ ఉంది కదా, గంగాను కూడా ఫిల్టర్ చేస్తుంది, ఏది ప్యూరిఫై చేస్తుంది గంగాను కూడా. మనం వేసి కలుషితం చేసిరని కాదు, అఫ్కోర్స్ వీళ్ళు సగం కాల్చి చేస్తున్నారు, తప్పు. కానీ పూర్తిగా కాల్చి ఆ భస్మం కానీ ఆ బొగ్గు కానీ బొక్కలు ఉంటుంది కదా, అది వేస్తే తప్పు కాదు. అది పర్ఫెక్ట్, శుద్ధిగానికి ఇంకా పర్ఫెక్ట్. ఇప్పుడు కోకోనట్ షెల్ చార్కోల్ అంటాం మనం, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అది హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన దగ్గర, కొబ్బరి చిప్పలది. దాన్ని యాక్టివేటెడ్ కార్బన్ అంటారు, పేరు చేంజ్ చేస్తారు అంతే. అమెరికా కూడా ఎన్నో దేశాలకు దేవుడు వాటర్ మనం మంచినీళ్ళు తాగి బతకగలుగుతున్నాం అంటే బొగ్గు మూలాన్ని. చాలా దాంట్లో ఉన్నాయి, కామన్గా ఉన్నాయి. అది ఏంటంటే కప్పి మనకి ఏదో ఇట్లా అమ్ముతారు, షూర్ ప్యూరా ఏమున్నది కదా ఒకటి, అందులో ఏముండదు, ఇదే లోపల క్యాండిల్ అవన్నీ వాళ్ళగొట్టి దూడుండే ఎప్పుడంటే టైం ఉంటే అంతా బొగ్గే వెళ్తుంది లోపల, కనబడుతుంది. రౌండ్ ఇట్లా ఉంటుంది కదా గ్లోబ్, అది బొగ్గే. అవును, అందులో కూడా అవును చార్కోలే. షుగర్ ప్యూరిఫికేషన్ కూడా అదే. ఎన్నో కెమికల్స్ ఫిల్టరేషన్ కూడా అది యూజ్ చేస్తారు. ఇది తెలియని సీక్రెట్ ఏం కాదు, తెలిసిందే, కానీ దాన్ని పేర్లు చేంజ్ చేసి వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, మనమేమో బొగ్గని పడేస్తాం అంతే అట్లా. అవును అవును, నల్ల బ్రౌన్ ఉంటుంది అది. పశువుల ఎముకలు, పశువులు ఉంటాయి కదా కతల్ఖానాలకి వచ్చిన బొగ్గలతోటి తిన్నట్టే అవసరం. అందుకే బెల్లం తీసుకుంటారు, ఎవరన్నా షుగర్ వద్దన్న వాళ్ళు బెల్లానికి వస్తారు. అయినా మనం చెడే తింటాం అనే దానికి నిదర్శనం ఇప్పుడు పెంటతోటే కదా పంట వచ్చేది, అది చెడేదో రకంగా చాలా మంచిది. పొగున్న దగ్గర, బొగ్గున్న దగ్గర, బూడిదున్న దగ్గర, మంటున్న దగ్గర దేవుడు ఉన్నాడు, ఇంతే గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడైనా ఉంటాడు, ఈ మతం దేవుడు కాదు. మీరు అల్లా అని అంటే ఆడనే ఉంటాడు, ఈ దేవుడు అని ఉండి, బుద్ధుడు అని ఉండి, అందరూ ఆడనే ఉంటారు. నాలుగు గుర్తుపెట్టుకోండి, అదే దేవుడు.
ఫస్ట్ అది ఉంటే నమస్తే ఎక్కడున్నావు బాబు గిరితోటి మాట్లాడు ఒక సెకండ్. కొంచెం పొగ మంచిది, ఎక్కువ పొగ చెడ్డది, అదొకటే. ఏదైనా అంతే, మాటలు కూడా కొంచెం మంచి, ఎక్కువ మాట్లాడితే పిచ్చోడు ఆ టైపు. ఏదైనా సరే, నవ్వడం కూడా అంతే, ఏదైనా అట్లా అనుకోండి. పూర్తిగా వద్దు అనేది వద్దు. పూర్తిగా వద్దంటే మళ్ళీ స్పెషల్గా హాస్పిటల్లో పొగ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అట్లా ఉంటుంది. కొంతమంది పూర్తి కొన్ని అవాయిడ్ చేసి అన్నెసరిగా మళ్ళీ అది కాంప్లెక్స్ అయిపోతుంది. ఇప్పుడు అయోడిన్ అంటారు, కొంచెం కావాలి, ఎక్కువ అయితే అదో టెన్షన్, తక్కువ అయితే అదో టెన్షన్, అట్లా. సో ప్రతి ఒక్క దాంట్లో అది అతి అనేది ఒకటి ఉంటుంది, మినిమం అనేది ఉంటుంది. నాయిస్ ఎంత లెవెల్లో మాట్లాడాలనేది లెక్క ఉంటుంది. గట్టిగా అరుస్తే ఎంత మంచి మాట చెప్పినా ఎక్కువ అరుస్తుండ అంటారు. సింపుల్ ఒక థంబ్ రూల్ ఉంటుంది, ఆ మినిమం మ్యాక్సిమం అనేది. అది మనకు తెలిసిపోతుంది, మన సెన్సెస్కి ఆ మాత్రం అవగాహన ఉంటుంది, ఏది మంచిది ఏది చెడ్డది అనేది కామన్.